Subscribe to our channel and press the bell icon for the latest updates. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వస్తున్న దేవరాజ్ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు అయితే ఉన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ షాట్ ని 2 రోజుల క్రితం రిలీజ్ చేశారు. దానికి విభత్సమైన క్రేజ్ రావడంతో ఈ రోజు ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని ఈ సినిమాలో మనం చూడబోతున్నాం అనే రేంజ్ లో ఈ గ్లింప్స్ ని అయితే వదిలారు. నిజానికి ఈ సినిమా 2 పార్ట్లుగా రాబోతుంది. ఇక ఈ గ్లింప్స్ చూస్తుంటే మొదటి పార్ట్లోనే ఇండస్ట్రీ రికార్డుని కొట్టబోతున్నట్లుగా కనిపిస్తుంది. ఇక ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ గ్లింప్స్ తాలూకా కామెంట్లు వైరల్ అవుతున్నాయి. అయితే నిజానికి ఈ సినిమా గ్లింప్స్ ఎలా ఉంది అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక కొరటాల శివ మొదటి నుంచి చెప్తున్నట్లుగానే ఈ సినిమాని ఒక మాస్టర్ పీస్ గా తెరకెక్కించినట్లు తెలుస్తుంది. ఇక కొరటాల శివ తన స్టామినాని చూపిస్తూ ఎక్కడా తగ్గకుండా ఈ సినిమాలో విజువల్స్ అయితే ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి షాట్ లో కూడా విజువల్స్ టాప్ నాచ్ లో ఉన్నాయని చెప్పాలి. ఇక గ్లింప్స్ రూపంలో ఒక యాక్షన్ ఎపిసోడ్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ ఎంటైర్ సీక్వెన్స్లో ఎన్టీఆర్ మాత్రం రౌద్ర రూపంలో మనకు కనిపించారు. ఇక ఈ సినిమా స్టోరీకి సంబంధించి ఏమీ రివీల్ చేయకుండా జస్ట్ ఆయన ఎలివేట్ చేయడానికి మాత్రమే ఆ గ్లింప్స్ని వాడుకున్నారు. ఇక ఈ ఫైట్లోని కొన్ని షాట్స్ మాత్రమే అద్భుతంగా డిజైన్ చేశారు. అలాగే ప్రశాంతంగా బతుకుతున్న ఒక మనిషికి కోపం వస్తే ఎలా ఉంటుందో ఆ కోపాన్ని ఒక సముద్రంతో పోల్చి ఒక ఉప్పెనలా చూపించారు. ఇక చివరిలో ఈ సముద్రం చేపల కంటే కత్తులను నెత్తులనే ఎక్కువగా చూపించినట్లుంది. అందుకే దీన్ని ఎర్ర సముద్రం అంటారని ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ ఈ గ్లింప్స్ మొత్తానికి హైలైట్గా నిలిచింది. అయితే ముందుగా ఈ గ్లింప్స్ ఒక ఇంగ్లీష్ మ్యూజిక్తో స్టార్ట్ చేసి లాస్ట్లో చాలా వైలెంట్గా ఎండ్ చేశారు. ఇక ముఖ్యంగా ఈ గ్లింప్స్లో హైలైట్ ఏమిటంటే ఎన్టీఆర్ యాక్షన్ ఎపిసోడ్ చేస్తున్నప్పుడు బ్లడ్ ఆ పక్కన అర్ధచంద్రాకారంలో ఉన్న చందమామని కలుపుతూ ఆ బ్లడ్తో కలిసి ఉన్న పూర్తి చందమామను మనకు చూపించారు. అయితే ఈ షాట్ ఈ గ్లింప్స్కి హైలైట్గానే చెప్పాలి. అయితే ఈ షాట్ ద్వారా డైరెక్టర్ మనకు సింబాలిక్గా ఒకటి చెప్పారు. అదేమిటంటే ఇప్పటిదాకా చందమామలాగా కూల్గా ఉండే హీరోని కిలికితే చాలా వైలెంట్గా అయిపోతారు. ఇప్పటిదాకా కూల్గా ఉన్న వ్యక్తిని చూశారు, ఇప్పుడు రక్తంతో కలిసిన ఆ పూర్తి వ్యక్తిని చూస్తున్నారు అనేది ఇక్కడ మనకు సింబాలిక్గా డైరెక్టర్ కన్వే చేశారు. అయితే ఈ గ్లింప్స్లో దొంగలను పట్టుకోవడానికి ఎన్టీఆర్ వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. ఇక ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది తెలియాలి అంటే సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది, మర్చిపోకండి.